ఈరోజు దేవుని వాగ్దానం. శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదుకుదువు. నహూము 3వ అధ్యాయం 11వ వచనం. ఎప్పుడు మనం ఆశ్రయదుర్గం కోసం వెదుకుతాము అనే ప్రశ్న మనది. మన పైకి ఎవరైనా శత్రువు వస్తే సాధారణంగా మనం మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆశ్రయం కోసం వెదుకుతాము. అలానే మన శత్రువైన సాతాను మన పైకి వస్తే మనం ఉండటానికి మనకు ఉన్న ఒకే ఒక ఆధారం, అదే క్రీస్తు అనే ఆశ్రయదుర్గం. కానీ క్రీస్తు రెండవ రాకడ జరిగిన తరువాత మనం శత్రువు నుండి తప్పించుకోవటానికి ఆశ్రయదుర్గం మనకు దొరకదు. అప్పుడు ఆశ్రయం కోసం వెతుకుతాము, కానీ దొరకదు. క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియదు. కాబట్టి ముందుగానే ఆ దేవాతి దేవుణ్ణి ఆశ్రయదుర్గంగా చేసుకుని మనం కూడా ఆ ఎత్తబడే గుంపులో ఉండి ఇప్పటికైనా క్రీస్తులో ఆశ్రయదుర్గం ఏర్పరచుకొని జీవిద్దామా? ఆమేన్.